అక్కడికి వెళ్ళి చూసినట్టు మా వాళ్ళని కొట్టారని చెప్తున్నాడు. రైట్. లక్ష్మీకాంత్ గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే మీ అధినేతను చేసిన కామెంట్స్ ఏ విధంగా చూస్తారు? ఎవరు జనసేన నుంచి బహుశా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, ఏపీ జనసేన నుంచి. లేదు సార్, అది యాక్చువల్లీ ఏం జరిగిందంటే బిఆర్ఎస్ నాయకులు వాళ్ళు హయాంలో ఉన్నప్పుడు కొంతమంది సంక్రాంతికి ఇట్లా భీమవరం కోనసీమ రావడం జరిగిందండి. ఆ జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళు పచ్చదనం గురించి డిస్కషన్ చేసుకున్నారు. ఆ పచ్చదనం డిస్కషన్ చేసుకొని ఇట్లాంటి పచ్చదనం కొబ్బరి చెట్లు ఇవన్నీ ఏంటంటే మన తెలంగాణలో కూడా ఉంటే బాగుంటది అని చెప్పేసి అప్పుడు వాక్యాలు వచ్చినాయి చాలా రోజుల క్రితం వాళ్ళు పాలించినప్పుడు. అయితే దాన్ని పరిగణలోకి తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, కానీ దాన్ని భూతత్వంలో చూస్తూ ఇవాళ రోజున దీన్ని కేవలం జగదీశ్వర్ రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి అనే వ్యక్తులు బయటకు వస్తున్నారంటే, జగదీశ్వర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, అనిరుద్ధ్ రెడ్డి గారు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. సో ఇద్దరు వేరు పార్టీలు. ఇక్కడ మీరు మళ్ళీ బీఆర్ఎస్ ఒకవేళ టార్గెట్ చేస్తే సో కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య సాన్నిహిత్యం ఉంది కాబట్టి బీఆర్ఎస్ టార్గెట్ చేశారు అనేటువంటి లైన్ మీరు తీసుకోవచ్చు. కానీ రెండు పార్టీల ఎమ్మెల్యేలు టార్గెట్ చేశారు మీ అధినేతని. నేను ప్రాంతీయవాదం గురించి మాట్లాడుతున్నా, ఈ లోపు మీరు అడ్డొచ్చారు. ఇక్కడ ఎవరు మాట్లాడినా గానీ ప్రాంతీయవాదం ప్రకారంగా మాట్లాడారు సార్. సార్ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏదన్నా విమర్శించేటప్పుడు అది ఎటువంటి వ్యక్తి అని చెప్పేసి అనుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్రానికో లేదంటే ఒక ప్రాంతానికో సంబంధించిన వ్యక్తి కాదని చెప్పేసి తెలుసుకోవాలి. ఒక పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని మాట్లాడితే ఇవాళ రోజున ఫేమస్ అనే ఉద్దేశంతో ఇవాళ రోజున పిచ్చి ప్రలాపనం పడుతున్నారు. ప్రతిపక్షంలో ఉండి వాళ్ళ బాధ్యతలు వాళ్ళు పూర్తిగా నిర్వర్తించలేక వాళ్ళ రోజున ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రెస్ మీట్, అనిరుద్ధ్ రెడ్డి అనే వ్యక్తి అసలు తెలంగాణ ఉద్యమంలోనే పాల్గొనాల. ఇవాళ రోజున ఆయన ఒక ఎన్ఆర్ఐ, ఇవాళ రోజున ఆయన జడ్చర్ల ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన చేసిన అభివృద్ధి అంటే అనేది ఇప్పటి వరకు మాట్లాడి ఇప్పటి వరకు ప్రెస్ మీట్లు పెట్టాల. కేవలం ఇవాళ రోజున ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద అనే వ్యక్తి మీద ఇవాళ కొంతమంది రుద్దుతున్నా, ఈ రుద్దుడికే వాళ్ళ రోజున వీళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారే గాని ఇది ఖచ్చితంగా అయితే రేపు పొద్దున రానున్న రోజుల్లో ఎవరనేది కూడా పేర్లు వస్తాయి, ఆ రోజు మేము సమాధానం చెప్తాం. అంటే ఇది కాదు కదా, ఎవరన్నా ఉన్నారా ఏంటి ఈ కామెంట్స్ వాళ్ళు చేయటం వల్ల వెనక? వస్తాయండి, నేను త్వరలో చెప్తాను, దానికి కూడా పేర్లు చెప్తాను. దీన్ని కూడా రాజకీయం చేయాలని కూడా ఆంధ్ర నుంచే కొంతమంది ప్రతిజ్ఞ పెట్టుకున్నారు. ఏ పార్టీ వాళ్ళు? ఇంకెవరు ఉంటారండి, మాకు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలో ఎవరు ఉంటాయి, ఆ పార్టీ వాళ్ళే. సరే ఇంకెప్పుడు రైట్, సమయం లేదు, వెంకటరెడ్డి గారు కంక్లూజ్ ఇచ్చేయండి. అవును, ఆ రోజు రాత్రి పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేశాడు ఎవరు, జగన్ గారు, నువ్వు వెళ్ళి గోదావరి జిల్లాలో ఇట్లా మాట్లాడాని. ఆ నెక్స్ట్ రోజు మళ్ళీ అనిరుద్ధ్ రెడ్డి ఫోన్ చేసింది కూడా మేమే. పవన్ కళ్యాణ్ తో మాట్లాడించింది మేమే, అనిరుద్ధ్ రెడ్డితో మాట్లాడించింది. ఏమన్నా లేకపోతే ప్రతి దానికి అమెరికాలో ఏదైనా తగలబడ్డా జగన్ గారి కారణం. ఈ కారణం ఆపండి కొద్దిగా మన సెన్స్ మాట్లాడాలి డిబేట్ లో. వాళ్ళ మధ్యలో అడ్డుపడితే ఏం చేయాలి, మరి వినపడాలి కదా వాయిస్. అన్నాను సరే, ఇప్పుడు ఆయన మాట్లాడి ముందు అసందర్భ ప్రేలాపనలు నోటికి ఏదైతే మాట్లాడటం మీ పవన్ కళ్యాణ్ అలవాటే. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు, యాడికి పోయారు వాళ్ళు? మీరు ఆంధ్ర ప్రాంతం నేను కూడా ఆంధ్ర ప్రాంతాన్ని వ్యక్తం చేస్తే అలాగే ఆంధ్రాలో తెలంగాణ వాళ్ళు దృష్టి పెడితే ఆంధ్రాలో కొబ్బరి తోటలు నాశనం ఎవడన్నా దిమాక్కున్నాడు మాట్లాడతాడా? దాన్ని మీరు వేరే విధంగా సరే మీరు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి విడమర్చి తీసి మరీ చెప్పండి, లేకపోతే దేనికి మాట్లాడు, ఏం సందర్భం? అయోధ్యకి 1,00,000 లడ్డులు జంతువుల కొవ్వుతో పంపించారని చెప్పి ఉన్మాదకరంగా మాట్లాడారు. జంతువులు నోటికి వస్తుంది మాట్లాడతారు, మీరు మనుషులు వివరించారా? మీరు ఇక్కడ ఈ దేశంలో ఉంటారు, సార్ ఒక మాట నోటికి వస్తాడు పిచ్చోళ్ళు నిలబడి తెలంగాణ ఉద్యమం జరిగితే ఆనందం లేదు, మీరు ఎవరి పక్కన ఉన్నారు? తెలంగాణ విడిపోతే నేను ఆనందం లేదు.